వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అంటే ఇవాళ అర్ధరాత్రి నుంచో నిన్న అర్ధరాత్రి నుంచో ఒక వార్త అయితే వచ్చిందండి. అదేంటంటే అర్ధరాత్రి నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్లు ఇవన్నీ కూడా బంద్. మొత్తం 18 సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో బంద్కు పిలుపునిచ్చారు. ఎన్నికల హామీలు అమలు చేయలేదంటూ ప్రభుత్వం మీద ఆటో, క్యాబ్ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆర్టీసీలో ఈవీ ఆటోల ప్రతిపాదనని వెనక్కి తీసుకోవాలనేది డిమాండ్. అండ్ ఆఫ్ కోర్స్ ఈ ఈవీ ఆటోలు ఆర్టీసీలో పెట్టడం అనేది ఇప్పటిదాకా నేను అంత అబ్జర్వ్ చేయలేదు. బట్ వీళ్ళకి ఉంది, మొత్తానికి దాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్. అయితే ఆటో డ్రైవర్లకి ప్రతి ఏటా 12,000 రూపాయల ఆర్థిక సాయం కూడా ఇవ్వాలని వాళ్ళ డిమాండ్. అలాగే ఆటో, ప్రైవేట్ రవాణా కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ఓలా, ఉబర్, ర్యాపిడో ఈ బైక్ సేవల నిషేధం విధించాలి అని డిమాండ్. ఇది పర్టికులర్గా ఇది నోట్ చేసుకోండి. ఓలా, ఉబర్, ర్యాపిడో బైక్ సేవలు అంటే బైక్ ట్యాక్సీ ఉంది కదా, దాన్ని నిషేధించాలి వాటి మీద. ఇది తెలంగాణ వ్యాప్తంగా. అలాగే గిగ్ వర్కర్స్ అగ్రిగేటర్ పాలసీని తెలంగాణలో అమలు చేయాలని డిమాండ్. దీని మీద కూడా నాకు పెద్ద అవగాహన లేదు, ఇది మళ్ళీ ఒకసారి చూద్దాం. ట్రాఫిక్ చలాన్ల మీద 80% సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్. ఆశ్చర్యంగా లేదా? ట్రాఫిక్ చలాన్ల మీద 80% సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్. ఇవన్నీ కూడా ఉన్నాయి. సో దీని మీద ఒక క్రిటికల్ అనాలిసిస్ నేను ఇందులో పరిగణలోకి తీసుకుంది. ఈ వీళ్ళు చెప్పినటువంటి గిగ్ వర్కర్స్ అగ్రిగేటర్ పాలసీ కానీ, లేదంటే 12,000 రూపాయల ఆర్థిక సాయం చేయమన్నది అన్నటువంటిది కానీ, లేదంటే ఆటో, ప్రైవేట్ రవాణా కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కానీ, దీనికి సంబంధించి అండ్ ఆర్టీసీలో ఈవీ ఆటోల ప్రతిపాదనని పూర్తిగా వెనక్కి తీసుకోవాలి అన్నటువంటి పాయింట్ కానీ, దీని మీద కాదు. ఇక్కడ ప్రత్యేకంగా ఈ బైక్ ట్యాక్సీలు ఏవైతే ఉన్నాయో ఓలా, ఉబర్, ర్యాపిడో వీటి మీద నిషేధం విధించాలి అన్నటువంటి పాయింట్ మీద అండ్ ట్రాఫిక్ చలాన్ల మీద 80% సబ్సిడీ ఇవ్వాలనే డిమాండ్ మీదే ఈ క్రిటికల్ అనాలిసిస్. ఇక్కడ సమస్య ఇది. దీని మీ సమాధానం ఎలా ఉంటుందో ముందు నా ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఒకప్పుడు నగరాల్లో ఉన్నాయి కదా, గ్రామాల్లో కూడా మనకి రవాణా సాధనాలు అంటే ఏముండేవండి? పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. సరే, ఆర్టీసీ వచ్చింది, బస్సులు కాకముందు మనకి ఉన్న ఎడ్లబళ్ళు, గుర్రబళ్ళ తర్వాత రిక్షాలు, ఇంకా మాట్లాడితే సైకిళ్ళ మీద మనం తిరిగే వాళ్ళం. సైకిళ్ళు ఏదో ఇప్పుడు ఉన్నటువంటి ఓలా, ఉబర్ లాగా సైకిళ్ళు అయితే లేవు. రిక్షాలు అయితే మనకు ఉన్నాయి, గుర్రబళ్ళు ఉన్నాయి. గుర్రాలు, రిక్షాలు, గుర్రబళ్ళు. దాని తర్వాత మనకి ట్యాక్సీలు వచ్చాయి. అంబాసిడర్లో ఎక్కువగా ట్యాక్సీలు ఉండేవి. తర్వాత మనకి మెటాడోర్లను ఉండేవి. ఇప్పుడు ఉండే ఈ ఓమ్ని వ్యాన్స్ ఉన్నాయి చూసారా, మారుతి ఓమ్ని లాగా, అలాగే మెటాడోర్ అని ఉండేదన్నమాట. ఇవి ట్రాన్స్పోర్టేషన్కి ఉండేవి. దాని తర్వాత ఆటోలు వచ్చాయి. ఆటోలు వచ్చినప్పుడు రిక్షా కార్మికుల జీవనోపాధి మొత్తం కూడా నాశనం అయిపోయింది. ఆ తర్వాత మోటార్ సైకిళ్ళు వచ్చాయి, క్యాబ్లు వచ్చాయి, బస్సులు వచ్చాయి, వ్యాన్లు వచ్చాయి. ఇప్పుడు సరికొత్తగా ఈ ట్రాన్స్పోర్టేషన్ దాంట్లో ఓలా, ఉబర్, ర్యాపిడో లాంటి యాప్ ఆధారిత రవాణా సేవలు. అప్పట్లో కూడా యాప్ ఆధారితం కాదు, కానీ ఫోన్ చేస్తే వాళ్ళు అడ్రస్ బుక్ చేసుకుని వచ్చేవాళ్ళు. మనకి మేరు క్యాబ్స్ అని ఇలా ఉండేవి కదా, ప్రైవేట్ క్యాబ్స్. ఆ తర్వాతే ఈ ఉబర్ కానీ, ఓలా కానీ అప్పుడే పుట్టుకొచ్చాయి. ఆ తర్వాత ర్యాపిడో కూడా వచ్చింది. తర్వాత డన్జో కూడా వచ్చింది. ట్రాన్స్పోర్టేషన్ పాయింట్లో కాదు, కానీ ఈ ఫుడ్ డెలివరీ దీనికి సంబంధించి. సో ఈ ఓలా, ఉబర్, ర్యాపిడో లాంటి యాప్ ఆధారిత రవాణా సేవలు కూడా వచ్చాయంటే రవాణా రంగం ఎప్పుడూ ఒకే స్థితిలో లేదు. టెక్నాలజీ మారిన ప్రతి కొత్తసారి కొత్త వాహనం వచ్చి చేరింది, కొత్త ఉపాధి వచ్చింది. అదే సమయంలో కొన్ని పాత తరం ఉపాధుల మీద ఒత్తిడి కూడా వచ్చింది. అయితే అసలు ప్రశ్న ఇక్కడ ఏంటంటే, కొత్త వ్యవస్థ వచ్చింది కాబట్టి పాత వ్యవస్థను నిషేధించాలా, లేక పాత వ్యవస్థలో ఉన్న కార్మికులు కొత్త వ్యవస్థకు అనుగుణంగా మారేందుకు ప్రభుత్వం అలాగే వాళ్ళు కూడా చర్యలు తీసుకోవాలా? ఎందుకంటే ఒకప్పుడు ఆటోలు వచ్చినప్పుడు రిక్షా కార్మికులు కూడా ఇదే విధంగా ఆటోలని నిషేధించాలి, మా పొట్ట కొడుతున్నారు అని డిమాండ్ చేస్తుంటే ఈరోజు మన నగరాల్లో ఆటో అనే వ్యవస్థ ఇంత పెద్ద స్థాయిలో ఉండేదా? ఒకప్పుడు ఆటో కొత్త టెక్నాలజీయే. ఇప్పుడు ఓలా, ఉబర్, ర్యాపిడో వీటిలో కూడా ఆటోలు ఉన్నాయే. కానీ దీంట్లో వీళ్ళు చెప్పేది ఏంటి? బైక్లని నిషేధించండి. సేమ్ అప్పుడు రిక్షాలు ఏవైతే ఉన్నాయో రిక్షాలకు సంబంధించి చూసుకున్నప్పుడు ఇప్పుడు ఆటో సింగిల్గా వెళ్ళడానికి, ఇన్ జనరల్గా చెప్పాలంటే సింగిల్గా వెళ్ళడానికి కాకుండా ఒక ముగ్గురు కలిసి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. కానీ నేను సింగిల్గానే వెళ్ళాలనుకుంటా నా ఒక్కడికి. ఆటో ముగ్గురు ఎక్కినా అదే ఖర్చు, ఒకళ్ళు ఎక్కినా అదే ఖర్చు. అంటే నేను ఒక్కడిని వెళ్ళడానికి ముగ్గురు వెళ్ళాల్సినటువంటి ఖర్చు నేను దాని మీద పెడుతున్నాను. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ నేను ఒక్కడనే కదా వెళ్ళేది, ఆ ఓలానో, ఉబరో, ర్యాపిడోనో బైక్ నేను బుక్ చేసుకుంటే నేను ఒక్కడనే వెళ్ళేటప్పుడు నాకు ఖర్చు తగ్గుతుంది. నేను ఒక్కడిని మాత్రమే నా ప్రయాణానికి ఖర్చు పెట్టినట్టు అవుతుంది. ఇన్స్టెడ్ నేను బస్సు లేదంటే ఇంకోటి నేను చూస్ చేసుకోకుండా ఓలా మీద వెళ్ళాలనుకున్నప్పుడు, అది కూడా బైక్ మీద వెళ్ళాలనుకున్నప్పుడు. సో ఇది రవాణాలో ఒక కొత్త విప్లవం, కొత్త దశ. రేపు డ్రైవర్లెస్ వాహనాలు కూడా వస్తాయి. మరి డ్రైవర్లెస్ వాహనాలు వచ్చాయనుకోండి, అప్పుడు ఉన్న వాళ్ళందరూ ఈ వాహనాలు తీసుకురావడానికి వీలు లేదు అంటారా?
తీసుకురావద్దు అనడానికి వీళ్ళకి ఆ హక్కు ఏమైనా ఉందా? ఇక ఎలక్ట్రిక్ వాహనాలు ఇవి మరింతగా విస్తరిస్తాయి, ఎందుకంటే ఈ కర్బన ఉద్గారాలతోటి పొల్యూషన్ అవుతోంది మొత్తం అంతా కూడా అని చెప్పని ప్రభుత్వాలే ఈవీని ప్రోత్సహిస్తున్నాయి ఒక పక్కన. ఇవి మరింత విస్తరిస్తాయి. అప్పుడు సాంప్రదాయబద్ధమైనటువంటి వీటికి ఎవరు రారు. ఇప్పుడు అంబాసిడర్ కార్ ట్యాక్సీ డ్రైవర్లు ఉంటారు. ఒకప్పుడు మొత్తం రాష్ట్రం అంతా కూడా వాళ్ళది చాలా పెద్ద నెట్వర్క్ కదా. ఆ తర్వాత మిగతా కార్లు వచ్చి వీళ్ళు కూడా వచ్చిన తర్వాత మా ట్యాక్సీలని మీరు మొత్తం అంతా కబ్జా చేస్తున్నారు, కుదరదు, మాకు కూడా ప్రతిపత్తి ఉండాల్సిందే, మాకు సరిపోయినటువంటి ఇది ఉండాల్సిందే అని వాళ్ళు కూడా రేపు పొద్దున్న ఇచ్చేస్తే అది కూడా ఉంటుంది కదా. అంటే ప్రతిసారి ఒక కొత్త మార్పు వచ్చినప్పుడు పాత వ్యవస్థని ఆపేయడం మాత్రమే పరిష్కారం అంటే కాదు. దాని నుంచి కొత్త దానికి మనం ఎలా వెళ్ళాలి అనే ఆలోచన ఆవిష్కరణ ఉండాలి. ఇక్కడ దీని అర్థం ఏంటంటే ఆటో క్యాబ్ డ్రైవర్ల సమస్యల్ని పట్టించుకోకూడదు అని కాదు. వాళ్ళకి సంవత్సరాలకి 12,000 ఆర్థిక సహాయం, సంక్షేమ బోర్డు, చలాన్లపై రాయితీ, గిగ్ వర్కర్ల రక్షణ డిమాండ్లు ఎలాగో వాళ్ళ జీవనోపాధికి సంబంధించినవి ఉన్నాయి. అది ప్రభుత్వం చూసుకోవాల్సినటువంటిది, ప్రభుత్వం స్పందించాల్సింది. కానీ మా పోటీదారులని నిషేధించండి అనే డిమాండ్ మాత్రం, అసలు డిమాండ్ చేసే హక్కు వాళ్ళకి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, వీళ్ళు ఎందుకు తీసుకొచ్చారు ఇది అంటే, ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపులే. నేను ఒక మనిషిని ట్రావెల్ చేయడానికి నాకు సరిపడిన ఖర్చుల్లో నాకు ఉంటే చాలు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈసీఐఎల్ దగ్గర నుంచి గచ్చిబౌలికి నేను ప్రయాణించాలి. ఈసీఐఎల్ నుంచి గచ్చిబౌలికి వెళ్ళాలి. దగ్గరగా ఒక 45 కిలోమీటర్లు ట్రావెల్ డిస్టెన్స్. ఈ 45 కిలోమీటర్లకి ఓలా బైక్ అయితే నాకు 250 రూపాయలు నాకు చూపించింది. అదే ఓలా ఆటో ఉందనుకోండి, నాకు అది 400 రూపాయలు చూపిస్తుంది. అదే క్యాబ్ అనుకోండి 650 నుంచి 800 పైన చూపిస్తుంది నాకు. ఇక్కడ 850 రూపాయలు పెట్టి ఒకవేళ నా కంఫర్ట్ నాకు కావాలి అనుకుంటే నేను హ్యాపీగా ఒక లగ్జరీ కార్ బుక్ చేసుకుంటాను, నేను సింగిల్గా నేను వెళ్ళిపోతాను నా దగ్గరున్న డబ్బుల్ని బట్టి. కానీ నేను ఒక సామాన్యుణ్ణి, నాకు కేవలం 250 రూపాయలు భరించే స్తోమత మాత్రమే ఉంది. నేను అప్పుడు ఏది చూస్ చేసుకుంటాను? ఖచ్చితంగా ఓలా క్యాబ్నే కదా, ఉబర్ క్యాబ్నే కదా, ర్యాపిడో బైక్నే కదా, అదే బైక్ ట్యాక్సీనే చూస్ చేసుకుంటాను, నేను వెళ్ళిపోతాను. లేదు నా దగ్గర 250 కూడా లేదు అనుకోండి, నేను మూసుకుని ఆర్టీసీ బస్సు ఎక్కి వెళ్తాను. నేను 60 రూపాయల్లోనే ఎంతో టికెట్ పోతుంది నాకు. లేదు మెట్రో ఉంది, మెట్రోలో వెళ్తాను. కానీ నేను ఇంకా తొందరగా కొంచెం ఫ్రీగా వెళ్ళాలి, మెట్రోలోనూ లేదంటే ఆర్టీసీలోనూ నాకు కన్వీనియన్స్ ఉంటుంది. నేను అప్పుడు ఏం చేస్తాను, ఒక సింగిల్ ట్యాక్సీ, బైక్ ట్యాక్సీని చూసుకుని నేను వెళ్తాను. దాదాపుగా సిటీలో చాలామంది దీని మీద డిపెండ్ అవుతున్నారు, ఈ బైక్ ట్యాక్సీల మీద. ఎందుకంటే షార్ట్ డిస్టెన్స్లు కానీ మిగతాది కానీ ఎక్కువ ఖర్చు లేకుండా తక్కువ ఖర్చులోనే ఇవన్నీ ఈ యాప్ ఆధారితంగా నడుస్తున్నాయి కదా. అంటే నా దగ్గర ఉన్న డబ్బులతోటి, నా దగ్గర లేని డబ్బులతోటి నేను ఎలాగ ఆటో బుక్ చేసుకుంటా? ఇక్కడ రెండో కోణం వస్తుంది. ఎందుకు దీన్ని చెయ్యాలి? చాలామంది అంటే అసంఘటిత కార్మిక రంగం అంటాం బేసిక్గా. ఓలా క్యాబ్లలో టు బి ఫ్రాంక్, నేను కూడా ఒకప్పుడు ఈ ఓలా, ఉబర్, ర్యాపిడో ఈ మూడింటిలోనూ నేను కూడా పనిచేశాను యాజ్ అ డ్రైవర్. బైక్ ట్యాక్సీ కింద నేను కూడా పనిచేశాను. ఇప్పటికీ నాకు లైసెన్స్ ఉంది దానికి. ఒక 1 year బ్యాక్ నాకున్నటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు వీటిని దాటడానికి దాదాపుగా నేను పడ్డ కష్టానికి, ఒక 1.5 ఏడాది పాటు నేను పడ్డ కష్టంతో, లేదు అనవసరంగా వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదు, ఇంట్లో ఇబ్బంది పెట్టకూడదు అన్నటువంటి ఒక దాంతో నేను నా బైక్ పెట్రోల్ ఖర్చులకి, నేను వెళ్ళి పనిచేసే చోటకి అర్ధరాత్రి 2 ఆ టైం వరకు కూడా నేను బైక్ నడుపుకున్నాను. డిగ్నిటీ ఆఫ్ లేబర్. ఎంతోమందిని వాళ్ళ అవసరాలకి తగ్గట్టుగా వాళ్ళ గమ్యస్థానాలకి నేను చాలా జాగ్రత్తగా నేను తీసుకెళ్ళి డ్రాప్ చేశాను. దానికి నాకు వచ్చినటువంటి పారితోషికం అదే ఏదైతే ఉందో ఇన్కమ్, నా బైక్ పెట్రోల్కి, రిపేర్లకి సరిపోయింది. నేను ఇంకొకళ్ళ మీద అక్కడ డిపెండ్ అవ్వలేకుండా. నాలాంటి వాళ్ళు ఎంతోమంది సిటీకి వచ్చి చదువుకుంటున్న వాళ్ళు, ఇంట్లో వాళ్ళ మీద భారం అవ్వకుండా ఉండాలి అనుకునేటువంటి వాళ్ళు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనుకునేటువంటి వాళ్ళు ఈ ఓలా, ఉబర్, ర్యాపిడో బైక్ ట్యాక్సీలని ఎక్కువగా వాళ్ళు యూజ్ చేస్తున్నారు యాజ్ అ పార్ట్ టైం జాబ్ కింద. ఇది చెయ్యొద్దు అనడానికి భారత రాజ్యాంగం ఏమైనా ఎవరికైనా హక్కు ఇచ్చిందా? అది ఆటోల వాళ్ళకి కావచ్చు, ట్యాక్సీల వాళ్ళకి కావచ్చు, క్యాబుల వాళ్ళకి కావచ్చు, ఆర్టీసీ వాళ్ళకి కావచ్చు, ఎవరికైనా సరే. ఇగో ఫలానా వాళ్ళు ఇంతమంది ప్రైవేట్ రంగంలో ఉండి వీళ్ళందరూ కూడా ఇది చేసేస్తున్నారు, వీళ్ళందరూ బైక్ ట్యాక్సీలు వచ్చేసాయి కాబట్టి, తొందరగా తీసుకెళ్తున్నారు కాబట్టి ప్రజలు వాళ్ళని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు, ఆర్టీసీ బస్సులు ఎక్కట్లేదు, మెట్రో ఎక్కట్లేదు, ఈ క్యాబులు, ఆటోలు, రిక్షాలు ఏది ఎక్కట్లేదు కాబట్టి వీళ్ళని నిషేధించండి. ఎంతవరకు సమంజసం అది? ఇది డెఫినెట్లీ దీర్ఘకాలికమైన పరిష్కారం కాదు. పోటీని నిషేధించడం వల్ల ఇక్కడ వినియోగదారుడి సమస్య మొదలవుతుంది. ఇక్కడ చూస్ చేసుకోవాల్సింది వినియోగదారుడు. నేను ఎలా వెళ్ళాలి, నేను ఏం తినాలి, నేను ఏం తాగాలి, నేను ఏం కొనుక్కోవాలనేది నాది, నేను చూస్ చేసుకుంటాను.
అంతేగాని నువ్వు ఆటో మాత్రమే ఎక్కాలి, నువ్వు క్యాబ్ మాత్రమే ఎక్కాలి, లేదంటే ఇంకేదైనా ఎక్కితే మేము అడ్డం పడి మేము ఆపేస్తాను నిన్ను అనడానికి ఈ దేశంలో ఎవ్వరికీ కూడా హక్కు లేదు. ఎవరికి హక్కు లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ జాబ్ చేస్తున్నాను, రేపన్న రోజు నా స్కిల్ కంటే ఇంకా ఎక్కువ స్కిల్ ఉన్న వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఆబ్వియస్లీ నన్ను మేనేజ్మెంట్ పక్కన పెడుతుంది. బట్ మళ్ళీ నేను నా పాయింట్లోకి రావాలి అంటే నేను ఏం చేయాలి? నా స్కిల్ని నేను ఇంకా పెంచుకోవాలి. ఆల్టర్నేట్గా నేను ఇంకేం చేయగలను, నేను చేస్తే మళ్ళీ నా స్థానం నాకు దక్కుతుంది అని నేను చూసుకోవాలి. అంతే తప్ప నేనున్నంతసేపు వేరే వాళ్ళని ఎవరిని రానివ్వద్దు, ఈ సీట్ నాదే, నేను ఒక్కడనే ఇక్కడ కూర్చుంటాను, నాకంటే తెలివైన వాళ్ళు ఉన్నా ఇంకొకళ్ళు వచ్చినా మీరు ఇక్కడ పెడతామంటే నేను ఒప్పుకోను అంటే బయటికి దొబ్బే ఉంటుంది మేనేజ్మెంట్. అలాగే ఇది కూడా. సో ఇక్కడ ఒక ప్రయాణికుడికి తక్కువ ధర, త్వరగా వాహనం దొరకడం, భద్రత, సౌకర్యం ఇవన్నీ కావాలి. ఇక్కడ ఆటోనా, క్యాబా, యాప్ బైకా అనేది రెండో విషయం. ప్రజల అవసరాలు మారుతున్నప్పుడు మార్కెట్ కూడా మారుతుంది. అందుకే ఇక్కడ ప్రభుత్వం కానీ లేదంటే వీళ్ళందరూ కానీ చేయాల్సింది ఏంటంటే ఒక వర్గాన్ని మరొక వర్గానికి వ్యతిరేకంగా నిలబెట్టడం పాయింట్ కాదు. ఆటో డ్రైవర్లకు కూడా సామాజిక భద్రత ఇవ్వాలి. అలాగే గిగ్ వర్కర్లకి కనీస రక్షణ కల్పించాలి. యాప్ ఆధారిత సేవల మీద ఈ నిబంధనలు కూడా పెట్టాలి. ఛార్జీల విషయంలో పారదర్శకత అనేది తీసుకురావాలి. డ్రైవర్లకి బీమా, ప్రమాద రక్షణ, పెన్షన్ ఇలాంటి భద్రతా వ్యవస్థలు కూడా తీసుకురావాలి. అట్ ద సేమ్ టైం కొత్త టెక్నాలజీని లేదంటే కొత్త సౌకర్యాలని పూర్తిగా అడ్డుకోవడానికి హక్కు లేదు. ఎందుకంటే దాన్ని ఆపడం ఎవరితరం కాదు. టెక్నాలజీ వల్ల నష్టపోయే మనిషిని ప్రభుత్వం ఒంటరిగా వదిలేయకూడదు. కానీ ఇది మెయిన్ చర్చ కావాలి ఇక్కడ. అంతేగాని ఓలాని నిషేధించాలా, ఉబర్ని నిషేధించాలా అనేది ఇక్కడ ప్రశ్న కాదు. ఓలా, ఉబర్ వచ్చినా ఆటో డ్రైవర్ ఎందుకు నష్టపోకూడదు అనేదే ఇక్కడ అసలు ప్రశ్న. అలాగే ఎలక్ట్రిక్ ఆటోలు రావాలా వద్దా కాదు, ఎలక్ట్రిక్ యుగంలో ఇప్పటి ఆటో డ్రైవర్కి స్థానం ఎలా కల్పించాలి అనేది ప్రభుత్వానికి ఉండాలి. మనం ఎలక్ట్రిక్ వాహనాలకి ఎలా అప్గ్రేడ్ అవ్వాలి అనేది ఆటో డ్రైవర్లకు కూడా ఉండాలి, క్యాబ్ డ్రైవర్లకు కూడా ఉండాలి. అది ప్రభుత్వ అలాగే వాళ్ళ బాధ్యత కూడా. ఎందుకంటే నిన్న రిక్షా నుంచి ఆటోకి మారాం, ఈరోజు ఆటో నుంచి ఈ మిగతా వాటికి మారుతున్నాం. రేపన్న రోజు ఇంకో కొత్త వ్యవస్థ రావచ్చు. ఆ మార్పును అడ్డుకోవడం కంటే మార్పులో మనిషి నష్టపోకుండా చూసుకోవడం అనేదే సంక్షేమ ప్రభుత్వానికి. కానీ ఆ మార్పు వచ్చినప్పుడు దాన్ని ఎలా మనం అడాప్ట్ చేసుకోవాలనేటువంటి ఒక ఆలోచన కానీ ప్రభుత్వాలనైనా లేదా ఈ వ్యవస్థలనైనా నిలబడతాయి తప్ప పూర్తిగా నిషేధించేయండి కుదరదు, నిషేధించడం కుదరదు. వీళ్ళందరూ 90% అండి ఓలా, ఉబర్, ఈ ర్యాపిడో, బైక్ ట్యాక్సీల వాళ్ళు వీళ్ళందరూ కూడా రూరల్ ఏరియాస్ నుంచి సిటీకి వచ్చి ఎక్కడో గ్రామాల్లో ఉండేటువంటి వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడానికి చాలామంది ఇక్కడ నేను చూశాను, ప్రత్యక్షంగా చూశాను. చాలామంది చిన్న చిన్న రూముల్లో అద్దెకుంటూ, చాలని రూముల్లో అద్దెకుంటూ, పొద్దునుంచి రాత్రి దాకా ఇది నడుపుకుంటూ, సాయంత్రం వెళ్ళి ఇన్స్టిట్యూషన్లో ఏదైనా చదువుకుంటూ, వాళ్ళ స్కిల్ పెంచుకుంటూ, ఇక్కడ సంపాదించే దాంతో వాళ్ళు బ్రతుకుతూ, ఇంటి వాళ్ళు పంపించే దాచి మళ్ళీ వాళ్ళకే పంపిస్తూ, వాళ్ళ మీద భారం పడకుండా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈవెన్ ఆటో డ్రైవర్లు కూడా అలా ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళే ఒకప్పుడు మీరున్నటువంటి సిచ్యువేషన్లో ఈరోజు ఈ తరం వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళకి ఎక్కడి నుంచి ఇస్తారు మీరు అవకాశాలు? ఆపే హక్కు మీకుందా అక్కడ? లేదు. కానీ మీ భద్రతకి ఏం కావాలి అనేటువంటిది ఇక్కడ ప్రభుత్వానికి మీరు చెప్పాలి. అలాగే మనం ఇంకా ఏం మారాలి అనే దగ్గర మీరు కూడా ఆలోచన చేయాలి. అంతేగాని ఏకపక్షంగా ఇవన్నీ నిషేధించేయాలి అనడం మాత్రం తప్పు. అండ్ ఆఫ్ కోర్స్ ఎస్, కంక్లూడింగ్, నేను కూడా చెప్పాను కదా ఒకప్పుడు, నేను ఇప్పుడు నాకు లైసెన్స్ ఉన్నప్పటికీ నేను ఓలా, ఉబర్, ర్యాపిడో వాటికి నేను వెళ్ళట్లేదు. బికాస్ నాకు వచ్చే అవకాశాలు నేను ఆల్రెడీ హ్యాపీగా నేను పని చేసుకుంటున్నాను. గత ఏడాదిగా నాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నాకు వచ్చేది, తలకాయ నొప్పులు ఎన్నున్నా ఏమున్నా కానీ నాకు వచ్చే దాంట్లో సరిపెట్టుకుంటూ నాకు మెల్లగా వెళ్ళిపోతుంది ఇబ్బంది లేకుండా. సో అప్పుడు నాకు టైం ఉన్నప్పటికీ నేను దాని మీద పెట్టుకోకుండా నా వేరే స్కిల్ నేను పెంచుకున్నట్టయితే నేను బయట ఎక్కువ తిరగాల్సిన అవసరం ఉండదు, అలసిపోకుండా నేను ఈ పని హ్యాపీగా చేసుకోవచ్చు. ఇది నా ప్రైమరీ కాబట్టి అది పార్ట్ టైం మాత్రమే. అట్ ద సేమ్ టైం నాకు అనిపించింది నేను ఇంకొకళ్ళ కడుపు కొడుతున్నానేమో, నేను ఆల్రెడీ నా కడుపు నిండే ఉన్నాను, పర్వాలేదు నాకు సరిపోతుంది, కానీ వేరే ఇంకొకళ్ళు ఎవరన్నా ఉంటారేమో అని నేను ఓలా, ఉబర్, ర్యాపిడోలు నేను నడపట్లేదు. అది నా విచక్షణ. పొద్దున్న నేను అసలు ఇదే వదిలేసి నేను పూర్తిగా ఓలా ఇంట్లోకి వెళ్తాను, ఆటోలన్నీ నిషేధించేయండి, వాళ్ళ వల్లే మాకు ఇలా అయిపోతున్నాయని నేను కూడా పెట్టచ్చుగా, తప్పు అవుతుంది. సో ఒకళ్ళకొకళ్ళం ఏం వస్తుంది డెవలప్మెంట్, దానికి తగ్గట్టుగా మనని మనం మార్చుకోవడం ఎలాగా అనేటువంటిది కూడా ఆలోచన ఉండాలి. అంతేగాని నాకు ఇక్కడ అవ్వట్లేదు కాబట్టి వీళ్ళ వల్ల వీళ్ళు ఉండడానికి వీల్లేదు అంటే ఏ రంగంలోనూ కూడా ఏది ముందుకు వెళ్ళదు. ఇది నా ఎక్స్ప్లెనేషన్. మీ సమాధానం ఏంటి ఈ సమస్యకి?
మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.